మరియు పీసీఎన్ వార్తలకు స్వాగతం. నేను మీ శిరీష. ఎంటీవీ మరియు పీసీఎన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. రేపు కడపకు రానున్న మంత్రి మండిపల్లి. న్యూ ఇయర్ వేళ కడప ఎస్పీ హెచ్చరికలు. జమ్మలమడుగు పెన్షన్ పంపిణీలో వసూళ్లకు పాల్పడిన ఉద్యోగి. సిఎన్జి ప్లాంట్ నిర్మాణం చేపట్టవద్దని స్థానికుల ఆందోళన. కార్యదర్శిగా కడప కలెక్టర్ కు ప్రమోషన్. ఎమ్మెల్సీ రామచంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించిన గడికోట. ప్రొద్దుటూరు జగనన్న కాలనీలో అవినీతి జరిగిందంటూ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి విజిలెన్స్ ఎంక్వైరీ కోరడాన్ని తాము స్వాగతిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు సోమవారం పేర్కొన్నారు. తాను రూపాయి కూడా అవినీతి చేసినట్లు నిరూపించలేవని సవాల్ చేశారు. అవినీతి జరగలేదని తెలిస్తే అధికారులే ప్రెస్ మీట్ పెట్టి ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పాలన్నారు. ప్రజలకు సత్యం తెలియాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఈ భూముల కథ అయిపోయినాక ఇంకా నువ్వు ప్రొద్దుటూరు సంబంధించి కూడా మున్సిపాలిటీకి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టినావు. పనులకు సంబంధించి అది ఒక 10 రోజుల్లో 20 రోజుల్లో 40 రోజుల్లో అది కూడా రిపోర్ట్ వస్తుంది. అంటే రోడ్లు ఎట్లా వేసినారు, నాసిరకం వేసినారా, రోడ్డు వెయ్యకుండా రోడ్డు వేసినామని బిల్లు తీసుకున్నారా, ఇక్కడనే గడ్డకు వస్తాయి. ఆ రిపోర్ట్లు కూడా గడ్డకు వస్తాయి. అంటే త్వరలోనే మా నిజాయితీ ఏ పార్టీదో, మేము ప్రజాసేవలో ఏమాత్రం నిబద్ధత కలిగి ఉండి ప్రజలకు సేవ చేసినామనే సత్యం నీ వలన మాకు మేలు జరగబోతా ఉంది. నీ యొక్క దుర్బుద్ధి వలన మా నిజాయితీ బహిర్గతం కాబోతా ఉంది. ఎట్లాంటి ఈ సందర్భంలో పెద్ద ఆయన గురించి ఎట్లా ఒక మాట చెప్పాల్సి వస్తుందంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఒక మాట ప్రజలకు చెప్తా ఉన్నా, వీళ్ళు చేసే విష ప్రచారము, ఎదుటివాడు తప్పు చేయకపోయినా తప్పు చేసినాడు అని చెప్పి వాడిని గబ్బు పట్టించే ప్రయత్నం, వానికి అవినీతి మరకలు అంటించే ప్రయత్నం, దీనివల్ల లాభపడాలని వాళ్ళు చేసే ప్రయత్నం ఎట్టుంటుందంటే, ఒక రాయి ఒక నీళ్ళల్లో వేస్తారు. ఒక రాయి ప్రజలారా నీళ్ళల్లో వేస్తారు. వేస్తే ఆ రాయి వలన నిర్మలంగా నిశ్చలంగా ఉండే నీరు, అందంగా ఉండే నీరు ఆ రాయి వలన అలజడి కలిగి బురదంతా పైకి లేచి నీరంతా కలుషితమై అంత వికారంగా కనపస్తుంది. ఆ రాయే ఈ వరదరాజరెడ్డి లాంటి వ్యక్తులు. వీళ్ళు ఏమనుకుంటారంటే, నా దెబ్బకు చూడి బురదమయం అయిపోయింది, నీళ్ళంతా నిశ్చలంగా ఉండే నీళ్ళంతా అలల్లాడిపోతూ ఉన్నాయి, నా గొప్పతనం అని చెప్పి ఆ రాయి అనుకుంటుంది. టటోళ్ళు ఒక్క 5 నిమిషాలు, ఒక్క 10 నిమిషాలు, 15 నిమిషాలు తర్వాత ఏమవుతుంది ప్రజలారా? నీళ్లు మళ్ళీ నిర్మలమైన స్థితికి వస్తాయి. పైకి రేసిన బురదంతా కూడా కిందికి పోతుంది. మళ్ళీ ప్రశాంతంగా అందంగా నీళ్లు బాగుంటాయి. ఆ పడిన రాయి అడిగిపోతుంది, అడుక్కుపోతుంది. పడిన రాయి అడుక్కుపోతుంది, నీళ్లు మాత్రం బాగుంటాయి. అంటే అవినీతి చెయ్యని వాని పరిస్థితి కూడా అంతే. అవినీతి చెయ్యని వాని మీద ఆరోపణలు చేసే వరదరాజు లాంటి వ్యక్తులు కూడా ఆ రాయి లాంటి వాళ్ళే. కాసేపు బురదను లేపుతుంది, ఆ తర్వాత మళ్ళీ అది అడుక్కుపోవాల్సిందే, నీళ్లు మాత్రం అందంగా ప్రశాంతంగా ఉండాల్సిందే. ఈ లెక్క నేను బాగా నమ్ముతా కాబట్టి నాకు వచ్చిన ఇబ్బందే లేదు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నా. చాలా శ్రద్ధగా విచారణ చేపట్టండి, చాలా శ్రద్ధగా రైతులను ప్రశ్నించండి. ఇంకా భూములు మంచి చెడ్డ రిజిస్ట్రేషన్లు అన్నీ పరిశీలించి స్పష్టమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి నివేదికను కలెక్టర్ గారికి అందజేయమని మనస్ఫూర్తిగా కోరుతూ, ఈ ప్రకటన అంతా కూడా వరదరాజరెడ్డి గారి కోసం కాదు, ఈ ప్రకటన అంతా కూడా ప్రజల కోసమే. ఏ ప్రజల దగ్గరైతే మమ్మల్ని అవినీతి పరులుగా చిత్రీకరించి మీరు లాభపడాలా, ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నం చేసి గెలిచినారో, ఏ ప్రజల్లో అయితే 10% 20% మీరు నమ్మించే ప్రయత్నం చేసినారో, ఆ ప్రజలకు సత్యం తెలియాలనే నా తాపత్రయం, నా బాధ. అందుకే ప్రజలకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గమనించండి ప్రజలారా. రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రేపు కడపకు వస్తున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం అధికారులు తెలిపారు. ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య కుమారుడు విష్ణు స్వరూప్ అకాల మరణం చెందిన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని కడప కోఆపరేటివ్ కాలనీలో ఆయన నివాసంలో పరామర్శించేందుకు మంత్రి వస్తున్నట్లు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలలో యువకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే తాట తీస్తామని జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువత సామరస్యంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. బైకులకు సైలెన్సర్ తీసి పెద్దగా శబ్దం చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే బైక్ సిస్టమ్ తో పాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీసులకు దయచేసి సహకరించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన నిందితుల్లో మరో 9 మందిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనలో 13 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేయగా ఇప్పటికే సుదర్శన్ రెడ్డి, భయ్యారెడ్డి, వెంకటరెడ్డిలను అరెస్టు చేశారు. మిగిలిన 10 మంది సెల్ ఫోన్లు సైతం వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లగా ఎట్టకేలకు మరో 9 మందిని అదుపులోకి తీసుకోగలిగారు. వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మా పాప ఏమి కూడా ఉంది, మళ్ళీ ఏమొచ్చి అడ్డపడింది. లేడీ కాబట్టి 20 మంది నా రూమ్ లో నేను నా కుర్చీలో కూర్చోండి. వాళ్ళు ఎంపీ కుమారుడు వచ్చి ఏం చేస్తారు, ఆ రూమ్ లో కూర్చొని వస్తారు, మందు తాగుతారు, భోజనం చేసుకుంటారు. ఆయన ఒకటే కాదు కదా, 20-30 మంది వస్తారు. వాళ్ళు ఇష్టం వాళ్ళు వాకింగ్ చేసుకుని వాళ్ళు పని చేసుకుని ఇప్పుడు కూడా పోయి లోపల కూర్చున్నారు, వాకింగ్ చేసుకున్నారు. అంతా వైసీపీ కంప్లీట్ గా. వైసీపీ నేత వర్ర రవీంద్రారెడ్డి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. గుంటూరుకు చెందిన పలువురిని పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సేకరించిన వివరాల మేరకు కళ్లం హరికృష్ణారెడ్డి, ప్రైమ్ సాగర్, వెంకటరామిరెడ్డిలను అదుపులోకి తీసుకుని పులివెందుల తరలించారు. ఇప్పటికే ఈ కేసులో వర్ర రవీంద్రారెడ్డిని అరెస్టు చేయగా మొత్తం ఈ కేసుకు సంబంధించి 100 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. రాయచోటి పట్టణంలో సోమవారం గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. బాధితుల కథనం మేరకు కొత్తపేటలోని ఓ టాటూ షాపులో గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో ఒక్కసారిగా పట్టణంలోని ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. పక్కనున్న షాపులకు మంటలు వ్యాపించకుండా స్థానికులు అదుపు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఫుల్ హీట్ ఉంది మా ఓపెన్ చేసి కూల్ అయిపోయింది. అది ఏమన్నా ఇట్లా ఇట్లా పోయి చెప్తా ఇటమేమమ్మా నన్ను అడిగితే అది తీసుకో. పోలీసు కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కడప నగర శివార్లలోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం DTCలో దేహదారుఢ్య పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు దగ్గరుండి ఈ పరీక్షలను పర్యవేక్షించారు. జిల్లాలో 4492 మంది అభ్యర్థులు పాల్గొంటున్నారని ఎస్పీ పేర్కొన్నారు. జమ్మలమడుగులో జరుగుతున్న పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగి వసూళ్లకు పాల్పడినట్లు లబ్ధిదారులు ఆరోపించారు. పంపిణీలో ఒక్కొక్కరి దగ్గర 300 తీసుకున్నారని తెలిపారు. ప్రశ్నించిన వారి పెన్షన్లు తొలగిస్తామని బెదిరించినట్లు పెన్షన్దారులు వాపోయారు. ఆఫీస్ స్టేషనరీ కోసం వసూలు చేసినట్లు ఆ ఉద్యోగి ఒప్పుకున్నట్లు సమాచారం. తప్పదు కదా, మా పని మేము చేసుకుంటాం. మీతో పెన్షన్ పోతుంది, గవర్నమెంట్ తీసేసినప్పుడు ఎవరు ఏం చేయలేరు మేడం. మీరు వాళ్ళని భయపడిన అవసరం లేదు. వాళ్ళతో ఫైట్ చేయండి. ఎట్టవుతుంది? తీసుకున్నామా 300? మీరు చెప్పండి ముందు, ఎందుకు తీసుకున్నారు 300?
అవన్నీ కాదమ్మా, మీరు డబ్బులు ఎందుకు తీసుకున్నారు? అవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ చెప్పలేదు కదా తీసుకోమని, చెప్పిందా? అది కాదు మేడం, మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. చెప్పు. 300 పట్టుకొని ఇస్తానంటే మేము వద్దన్నాము. ఎవరమ్మా? భారతి. ఎవరు? ఏం పేరు? ఏం చేస్తారు ఆమె? సచివాలయంలో. సచివాలయం చేస్తాను. నేను మీరు తీసుకోకుంటే ఇప్పుడు ఇస్తాను, రేపు నెల వచ్చేటప్పుడు నాకు సంబంధం లేదు, బియ్యం కార్డు పింఛన్ పైన నాకు సంబంధం లేదు అంటాను. మా మధ్య ఇంకొక 2 కార్లు లేవు, పిల్లలకి పడుతున్నాయి, 600 పడుతున్నాయి. మాకు ఇంట్లో పోతాను చెప్పి నేను పని చేస్తున్నాను మేడం, 2 రోజులు ఫస్ట్ పని చేస్తున్నాను. నేను చెప్పిన పట్టుకొని ఇప్పుడు ఎందుకు ఇవ్వడం? మీకు డబ్బులు ఇచ్చిందా ఇవ్వలేదా? ఏమనింది? మీతో ఏమని మాట్లాడింది? మీ వాళ్ళ దగ్గర 600 డబ్బులు తీసుకుందా? వైవియులో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సంబరాలను మోసుకొచ్చింది. వైవియు గురుకుల ప్రాంగణం ముత్యాల ముగ్గులు గొబ్బెమ్మలతో అలరారగా యువకులు ఉత్సాహంగా ఉట్టి కొట్టడంతో పోటీ పడగా సాంప్రదాయ కోలాటాలు హరిదాసు సంకీర్తనలతో విశ్వవిద్యాలయం సంక్రాంతి సంబరాలు కనుల పండుగగా సాగాయి. కామర్స్ ఆచార్యులు విజయభారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలకు వీసీ కృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ రఘునాథ్ రెడ్డి హాజరై ఉత్సాహాన్ని నింపారు. కడప నగరంలోని సియోనుపురం పోలీస్ పెట్రోల్ బంక్ సమీపంలో సిఎన్జి ప్లాంట్ నిర్మాణం చేపట్టవద్దని కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. స్థానికుడు జయచంద్ర మాట్లాడుతూ సుమారు 3 కిలోమీటర్ల పరిధిలో 1600 కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతంలో సిఎన్జి ప్లాంట్ నిర్మాణం ప్రమాదకరమని, నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ అధికారిని కలిసి వారి సమస్యను తెలిపి నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. తన భూమిని లాక్కున్నారని పోరుమామిళ్లలోని చెన్నారెడ్డిపేటకు చెందిన ప్రేమమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కథనం ప్రకారం వీరారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో బొప్పాపురం గ్రామ పరిధిలో 2.18 ఎకరాల భూమికి పట్టాలు ఇచ్చారు. పోలీసు డిపార్ట్మెంట్ వరుసగా నీకు 150 ఎకరాలు ఉంది. 150 సియోనుపురంలో నెలకొల్పుతున్న సిఎన్జి గ్యాస్ ప్లాంటు ప్రజల మధ్యలో ఇళ్ల మధ్యలో నిర్మించడము బాగలేదు. దీనివల్ల 1600 కుటుంబాలు అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అక్కడ ఏదన్నా పైప్ లైన్ లీక్ అయినా, ఒకవేళ ఏదన్నా బ్లాస్ట్ జరిగితే 16 కుటుంబాలు కాదు, చుట్టుపక్కల చాలా వరకు కనీసం చుట్టూ అంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పరిధిలో ప్రజలకు ప్రాణహాని ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రజల మధ్యలో సంసారం చేసే కుటుంబాల మధ్యలో పెట్టద్దనేసి మేము విన్నవిస్తున్నాం. కానీ కొంతమంది అహంకారంగా కాంట్రాక్టర్లు మీరు ఏమవుతుందో చూసుకోండి, మాకు పర్మిషన్ ఇచ్చినారు అన్నారు. పర్మిషన్ ఇచ్చినారంటే ఎవరి వాళ్ళ పర్మిషను? పోలీసు, ఫైరు, R&B, ముఖ్యంగా స్థానిక సంస్థ అయిన కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఆఫీసరు పర్మిషన్ ఇవ్వాలి. ఈరోజు మేము ఇప్పుడు వచ్చి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని కలిస్తే మేము వాళ్ళకు పర్మిషన్ ఇవ్వలేదు, మేము పర్మిషన్ ఇవ్వందే వాళ్ళు ఎలా కన్స్ట్రక్షన్ మొదలు పెడతారని చెప్పేసి ఆయన కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినారు. అక్కడ టౌన్ ప్లానింగ్ దీని ప్రకారం నామ్స్ ప్రకారము అక్కడ వాళ్ళకు ప్లానింగ్ లేదు, ఏమీ లేదు. ఒక ఇంటి అక్కడ దేవప్రసాద్ అనే ఇల్లు గునాదితో సహా పెకిలించడానికి అది పడిపోయే స్టేజ్కి వచ్చేంత వరకు గుంతలు తవ్వినారు. మరి దీన్ని మేము తప్పు అని చెప్తున్నాం. మీరు ఇప్పుడు మళ్ళా ఇప్పటికి 3 సార్లు చెప్పినారు, ఏం లేదు, ఇంకా 4వసారి మేము చెప్పడం ఉండదు, చేతలు మాత్రమే ఉంటుంది అనేసి కాంట్రాక్టర్ని హెచ్చరిస్తున్నాం. కాంట్రాక్టర్ ఇమ్మీడియట్గా ఆ ఇంటికి గునాదికి కావలసిన ఖర్చు పెట్టి మీరే ఆ గునాది సక్రంగా ఆ గుంతలో బూడ్చి మాకు ఇవ్వకపోతే మీ కథ ఏందో న్యాయస్థానంలోనే తేల్చుకుంటామనేసి హెచ్చరిస్తున్నాం కాంట్రాక్టర్లకు. మేము అధికారులను ఒకటే ప్రాధాయపడుతున్నాం, అయ్యా ఇక్కడ కుటుంబాలు నివాసం ఉండే ఈ ప్రదేశంలో వద్దు, మీరు బయట
నెలకొల్పండి. బయట చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఇక్కడ అది పెట్టేదానివల్ల మాకు దారికి ప్రతి ఒక్కదానికి ఇబ్బంది కాబట్టి మేము ప్రభుత్వ అధికారులను, కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, ఎస్పీ గారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున మేము అడుగుతున్నాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. మా ప్రజలు మేము జనజీవనంలో ఇబ్బందులు పాలై అశాంతితో మేము బతకడం కన్నా అది అక్కడ లేకపోతే మేము ప్రశాంతంగా సంసారం చేసుకునే పరిస్థితి ఉంటుంది, లేకపోతే ఆందోళనకరంగా ఉంటుంది అనేసి మేము కోరుతున్నాం. కొత్త సంవత్సరాన్ని మద్యం లేకుండా ఆనందంగా గడపాలని జన విజ్ఞాన వేదిక నాయకులు రాజశేఖర్, రాహుల్, వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం మందు లేకుండా గడిపి కుటుంబం అంతా ఆనందంగా ఉండాలని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సరం శుభాలను తెస్తుందని ఆశించడంలో తప్పులేదు, కానీ అర్ధరాత్రి తర్వాత ఉన్మాదంతో చెవులు తూట్లు పడేలా అరుపులు, మద్యం మత్తులో చిందులు వేయవద్దని సూచించారు. ఏపీలో పలువురు ఐఏఎస్లకు ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. ఇందులో భాగంగా కడప కలెక్టర్ శ్రీధర్ కు కార్యదర్శి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రమోషన్ వచ్చినప్పటికీ ఆయన కడప జిల్లా కలెక్టర్ గానే కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా శ్రీధర్ 2009 ఐఏఎస్ బ్యాచ్ కు చెందినవారు. ఎమ్మెల్సీ రామచంద్రయ్య కుమారుడు విష్ణు స్వరూప్ ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. రామచంద్రయ్య కుటుంబాన్ని మంగళవారం కడపలో మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి కలిసి పరామర్శించారు. అతని మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.